విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలలో గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై కాసేపట్లో కూటమి నేతల భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు రెండుగా చీలిపోయారు. ఈ విషయం చంద్రబాబు వద్దకు చేరినా పంచాయతీ తేలలేదు. అభ్యర్థి ఎంపికపై మీరే తుది నిర్ణయం తీసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయకరావు అందిస్తారు. వినాయకరావు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలలో గందరగోళం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై చర్చించనున్నారు నేతలు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు రెండుగా చీలిపోయినట్లుగా సమాచారం. ఈ విషయం చంద్రబాబు వద్దకు చేరినా పంచాయతీ తేలలేదు. అభ్యర్థి ఎంపికపై మీరే ఓ నిర్ణయం తీసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయకరావు అందిస్తారు. వినాయకరావు, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే దాని మీద ఇప్పటికీ కూడా కూటమి నేతల్లో గందరగోళం నెలకొందని చెప్పుకోవాలి. 13వ తేదీతోటి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే రాలేదని భావించాల్సి ఉంటుంది. మొన్న 2 రోజుల క్రితం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక మీద కూటమి నేతలతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమై దాని మీద మాట్లాడడం జరిగింది. ఇప్పటికే అంటే ఈ కూటమి నేతల్లో అభిప్రాయ భేదాలు రావడం, రెండుగా వర్గాలుగా చీలిపోవడంతో కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఒక వర్గం ఈ కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే దాని మీద ఒక వర్గం పట్టుబడుతుండగా, మరొక వర్గం అయితే కూటమిలో విభేదిస్తూ అంటే నేతలతో విభేదిస్తూ ఎన్నికలకు దూరంగా ఉండాలనేది కోరుతుంది. వాస్తవంగా చూసుకున్నట్టయితే కనుక దాదాపుగా ఒక 600 ఓట్ల వరకు కూడా వైఎస్ఆర్సీపీకి బలం ఉంది. జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ దాదాపుగా 600 ఓట్లు పైగా వైఎస్ఆర్సీపీకి బలం ఉంటే, తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కూటమి కేవలం 200 ఓట్లు మాత్రమే ఉన్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 400 ఓట్ల పైన బలంగా వైఎస్ఆర్సీపీ ఉండి ఎట్టి పరిస్థితులను కూడా పోటీకి దిగవద్దు అనేది కొంతమంది నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది నేతలు మాత్రం పోటీకి దిగాలి, ఇప్పటికే మనతో పాటు కొంతమంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు టచ్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమిలో ఈ వ్యవహారం మీద 2 వర్గాలుగా చీలిపోవడంతో చంద్రబాబు సైతం ఆ సమావేశంలో కొంత అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మీరే నిర్ణయం తీసుకుని పోటీ చేయాలా వద్దనే దాని మీద మీరే నిర్ణయం తీసుకుని నా దగ్గర రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. నేపథ్యంలో మరి కాసేపట్లోనే విశాఖపట్నంలోని ఒక హోటల్లో కూటమి నేతలు సమావేశం కాబోతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దనే దాని మీద వారు ఈ కూటమి నేతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఒకవైపున వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ నామినేషన్ అయిపోతున్నారు. మరోవైపున ఎల్లుండితోటి నామినేషన్ ప్రక్రియ కూడా ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను ఈ రోజు సాయంత్రం లోపున పోటీ చేయాలా వద్దా అనే దాని మీద కూటమి నేతలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరగబోయే ఏదైతే మీటింగ్ ఉందో ఈ సమావేశంలోనే కూటమి నేతలు ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూటమి నేతల నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్నది కొంత ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే బలం లేకపోయినప్పటికీ కూడా ప్రలోభాలతోటి ఎట్టి పరిస్థితులను దొడ్డిదారిని గెలవాలనే ప్రయత్నం కొంతమంది నేతలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ నేతలు పోటీకి దిగాలని ఒత్తిడి చేస్తుండగా మరొక వైపున మరొక వర్గం ఈ పోటీకి దిగడం వల్ల ప్రయోజనం లేదు. 400 పైగా ఓట్ల మెజార్టీ వైఎస్ఆర్సీపీకి ఉన్న నేపథ్యంలో ఓడిపోతాం అనే భావన వాళ్ళకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 వర్గాలుగా ఇప్పుడు కూటమి నేతలు చీలిపోయి నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీలో ఎటువంటి వాదనలు కానీ లేదంటే ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని కొంత ఆసక్తి కలిగిస్తుంది. రైట్ వినాయక్.